ఫర్గివ్నెస్ అంటే ఏంటి? క్షమాపణ. ఈరోజు దీని యొక్క కోణాలు చూద్దాం. విల్ సీ ద డైమెన్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్ కాల్డ్ ఫర్గివ్నెస్. సాధారణంగా క్షమించాలంటే కొంచెం బాధేస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేసిన దోషము చాలా గొప్పది. అది నీ జీవితానికి చాలా ఇబ్బంది కలిగజేసింది, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకి, నీ పరువుకి, అనేక రంగాల్లో మరి నీకు అది ఇబ్బంది కలిగజేసి ఉండొచ్చు. అందుకే మనము ఎలా నడుచుకోవాలని ఉంది? విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్. అందరూ చెప్పండి, విశ్వాసము ప్రతిదానికి తాళపు చెవనండి. దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యంలో, దాన్ని బట్టి. అందుకని మనల్ని ఏమంటారు? విశ్వాసులు. దే కాల్ us faith people. ఓకే, బికాస్ we move by faith. ఎఫెసీయులు 4:31-32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అవన్నీ ఆలోచించకూడదు మనం. అవన్నీ ఆలోచిస్తే క్షమించలేము. వాళ్ళు ఏం చేశారు, దానివల్ల ఎన్ని సంవత్సరాలు ఏం జరిగింది, ఎంత డబ్బు పోయింది, ఎంత పరువు నష్టము. క్రీస్తు నందు దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనము కూడా వారిని క్షమించాలి. ఎందుకంటే ఈ భూమి మీద దేర్ ఆర్ హర్ట్ఫుల్ పీపుల్. ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ భూమి మీద కష్టాల వాళ్ళు ఉన్నారు, అనేక బాధలు ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే నలిగిపోయాడో ఇంకొకరిని నలగొడతాడు. ఒక గాయపడిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని గాయపరుస్తాడు. A man who was hurt or who is hurt will keep hurting people if he is not healed. అలాగే నీ ఆత్మలో కూడా ఏదైనా ఒక బాధ వేదన ఉన్నప్పుడు ఆ బాధ వేదనతో చాలా మందిని ఇబ్బంది పెడతాం. అందుకే నువ్వు వాక్యములోకి వెళ్ళి దేవుడి నుంచి ఆదరణ పొందావు అనుకోండి, you'll be blessed. అందుకే పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? ఆదరణకర్త. ఆదరిస్తాడంట. అతను ఆదరించాడు అనుకోండి, అప్పుడు నువ్వు ఇతరులను ఆదరించగలవు, ఇతరులను నువ్వు పైకి తీసుకెళ్ళగలవు. లేకపోతే నువ్వు గాయపడి ఇతరులను గాయపరుస్తూ ఉంటావు. ఓకే, తల్లిదండ్రులు పిల్లల్ని గాయపరిచిన, లేకపోతే బంధువులు, లేకపోతే స్నేహితులు, సమాజము అతన్ని గాయపరిస్తే అతను ఒక మరి గాయపరిచే వాళ్ళుగా మారిపోతాడు. అందరూ చెప్పండి, క్రీస్తు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఇతరులు క్షమిస్తా. కొలస్సీలు 3:12-13. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ఈ 2 వచనాల్లో చూస్తే ఎవరు మనల్ని క్షమించినట్టు మనం ఇతరులు క్షమించాలంట? దేవుడు. గాడ్ ఫర్గివ్ మీ, సో ఐ నీడ్ టు ఫర్గివ్ హిమ్. అంతే. నీ పెద్ద పాపాలేమి, చిన్న పాపాలేమి, ఎటువంటి పాపాలైనా దేవుడు క్షమించాడా లేదా? ఎంతమంది మీరు చేసిన ప్రతి పాపము దేవుడు క్షమించాలని డిమాండ్ చేశారు? అది ఉంది బ్లడ్లో. ఆయన అందుకే మరణించాడు. అలాగే నువ్వు కూడా చేయడానికి బద్ధుడు అయి ఉన్నావు. యాజ్ యూ రిసీవ్. ఎందుకు? వాట్ హ్యాపన్స్ నౌ? లెట్ us see the power of forgiveness. 3 వచనాలు రాసుకోండి. మత్తయి 6:14-15, మార్కు సువార్త 11:25, లూకా సువార్త 6:37. ఈ 3 ఏం చెప్తాయంటే ఫర్గివ్నెస్ releases us and releases the person whom we forgive into our and their destination. క్షమాపణ మనల్ని, మనం ఆ వ్యక్తిని క్షమిస్తే అది మనల్ని మన గురి వద్దకు తీసుకెళ్తుంది. మనము క్షమించిన వ్యక్తి కూడా తన గురి వద్దకు వెళ్తాడు. Let us see the scripture base for this. మత్తయి 6:14-15. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. పాపము వలన దేవుడు మనకిచ్చే మహిమను ఏం చేయలేకపోతున్నాము? పొందలేకపోతున్నాం. రోమీలు 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. క్రైస్ట్ ఇన్ us the hope of, అంటే దేవుడు మనలో ఉంటే మనకేమిస్తాడు? వాగ్దానం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. అదే పాపం వల్ల ఆయన రక్తం ద్వారా తీసివేయబడ్డది కాబట్టి మనం మహిమలోకి వెళ్తాం, వాగ్దానం వస్తుంది. మనము ఆ వ్యాధి నుండి, ఆ అప్పు నుండి, ఆ బాధ నుండి, ఆ అవమానము నుండి, ఆ గతం నుండి మనం తెంపబడి మనం మహిమలోకి ప్రవేశిస్తామంటే ఈ భూమి మీద ఆశీర్వదించబడతాం. మనం ఇతరులను క్షమిస్తే వాడు ముందుకెళ్తాడంట, మనము కూడా ముందుకెళ్తామంట. పక్కన చెప్పండి, మనకి శక్తి ఉందనండి. ఆయన శిష్యులతో ఒక మాట అంటాడు, నీవు ఎవరి పాపాన్ని ఉండనిస్తావో వారి పాపాన్ని నేను ఉండనిస్తాను, ఎవరిని క్షమిస్తావో వారిని కూడా క్షమిస్తాను. జాన్ 20:23. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడెను, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పారు. యు సీ దట్ నౌ. శిష్యులకు ఇచ్చిన అధిక్యత. మరి నేను విశ్వాసిని కదండి, నాకు అంత అధికారం లేదంటావా? ఆయన ఏమన్నాడు? మీరు సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి అందరినీ ఏం చేయమన్నాడు? యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడను, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో. వాట్ ఈస్ దిస్? అంటే ఈ భూమి మీద మనిషిని చేసి ఆయన వదిలేయలే.
మన ఇద్దరం పనిచేద్దామని ఆయన సామర్థ్యము కొంత నీకు ఇచ్చాడు. నువ్వు కూడా యేసులాగా బిహేవ్ చేసే సామర్థ్యాన్ని నీకు కలుగ చేశాడు. హీ వాంట్స్ యూ టు బిహేవ్ లైక్ జీసస్. ఇజంట్ దట్ పవర్ఫుల్? సో ఫర్గివ్నెస్ ఈజ్ ఎ రిజెంబ్లెన్స్, ఈజ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ జీసస్, ఇస్ ఎన్ ఇంగ్రీడియంట్. వెన్ యూ ఫర్గివ్, గాడ్ అనుకుంటాడు, ఎవరైనా క్షమించారనుకో వెంటనే ఆయనకు తెలిసిపోతుంది ఎవరో నా పోలికలో బిహేవ్ చేశారు ఈ భూమి మీదని. వెంటనే ఆయన వచ్చి నిన్ను పట్టుకుంటాడు. గుర్తుందా, ఒక స్త్రీ విశ్వాసముతో ఆయన చెంగు పట్టుకుంది. ఆయన చెంగు పట్టుకున్నప్పుడు ఏమొచ్చింది? ప్రభావం. అనేకలు ఆయన పట్టుకొని తోసేస్తున్నారు. ఒకళ్ళు ఏమో గట్టిగా దోశారు, నెమ్మదిగా దోశారు, శిష్యులు పట్టుకుంటున్నారు. ఒక్కళ్ళు ప్రభావం వెళ్ళా. అలాగే ఎవరు ఈ భూమి మీద ఎక్కడో పల్లెటూరులో ఎక్కడో ఎవరికి తెలియని చోట నువ్వు క్షమించావా, అది సిగ్నల్ ఇస్తుందంట ఆయన సింహాసనానికి. ఎవరో భూలోకములో ఈ 800 కోట్ల మందిలో ఒకడు క్షమించాడు, నీ గుణం ఉందంటే వెంటనే అక్కడికి ఒక ఆత్మ వెళ్ళి అతన్ని పట్టుకొని ఆశీర్వదిస్తుందంట. మార్క్స్ వార్త 11:25. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. మీకు ఒకరి మీద విరోధమైనది కలిగిన యెడల ఒకరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని, అంటే ఒక రకంగా ఏంటి, నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలో అది రావడానికి క్షమాపణకి ఏముంది? కనెక్షన్. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అంటే కొంతకాలం క్షమిస్తూ ఉండు. నేను సంవత్సరం ప్రార్థన చేశాను, ఆలకించట్లేదు, నెక్స్ట్ ఇయర్ కూడా క్షమిస్తూ ప్రార్థన చేయి. ఇట్ విల్ కమ్ టు యూ. సో ఆర్ యూ కనెక్టెడ్ టు యువర్ డెస్టినేషన్ అండ్ యువర్ ప్రామిస్? నీకు నీ వాగ్దానానికి క్షమాపణకి కనెక్షన్ ఉందా లేదా? హెల్ప్స్ యూ ఫర్గివ్ యువర్ సిన్స్ అండ్ రిసీవ్ ద గ్లోరీ. నెంబర్ 2, ఇట్ ఆన్సర్స్ యువర్ ప్రేయర్స్. లూకా 6:37, లూక్ 6:37. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. You see, forgive and you shall be forgiven. So when you are forgiven, you receive glory. నీవు క్షమించబడితే దేవుని యొక్క మహిమ వస్తుంది, నీకు అడ్డు తొలగిపోతుంది. మత్తయి సువార్త 5:7. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. క్షమించు వారెవరు? కనికరము కలిగిన వారు. ఒకవేళ నువ్వు క్షమించావు అనుకో, నువ్వేం చేసినట్టు? కనికరము చూపించినట్టు. కనికరము చూపువాడు ఎవడు? దేవుడు. ఆయన సింహాసనం పేరేంటి? కృపా సింహాసనము. హీ ఈస్ ద ఓన్లీ మోస్ట్ మెర్సిఫుల్ గాడ్. హీ సిట్స్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ మెర్సీ. సో ఇఫ్ యూ ఫర్గివ్ సంబడి అండ్ రివీల్ మెర్సీ, యూ విల్ రిసీవ్ మెర్సీ. మెర్సీ గ్లోరిఫైస్ యూ. పక్కన చెప్పండి, కృప నిన్ను హెచ్చిస్తుంది అని చెప్పండి. మీకు ఒకటి తెలుసా, మెర్సీ విల్ డిఫరెన్షియేట్ యూ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ ఎగ్జాల్ట్ యూ. మెర్సీ ఈజ్ ఎ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. మెర్సీ విల్ షో ఎ డిఫరెన్స్. జూడ్ 22. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఎవరు కనికరించాడు? నువ్వు కనికరించావా? యూ విల్ అట్రాక్ట్ హెవెన్ అండ్ హెవెన్ విల్ ప్రమోట్ యూ. మనకెందుకు? చేసుకోవచ్చు కదా, ఏం చేసుకున్నాడో చేసుకున్నవాడు చేసుకున్నంత, ఎవరో చేసింది మనకెందుకు వెళ్ళిపోతాయి. ఎవరైతే అక్కడ ఆపి కనికరిస్తారో, యూ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద కింగ్డమ్. గాడ్ విల్ పిక్ యూ అప్, లిఫ్ట్ యూ అప్, హెల్ప్ యూ అండ్ బ్లెస్ యూ. Don't go with the crowd. Go by word. Some with compassion making a difference. Every time you show mercy, God will lift you up. God is lifting somebody today. నాజరేయుడనే యేసు, ఇదిగో ప్రభువా, మాలో ఈ క్షమించరాని హృదయం, ఈ ద్వేషం, వాళ్ళ గాయపరిచిన గాయం, వాళ్ళ చేసిన మోసం, నేను నా కుటుంబము చాలా హింసించబడ్డాము నాయన. యోసేపు జీవితం అయితే చెరసాలలోకి వెళ్ళి, బానిసత్వంలోకి వెళ్ళి, నానా నిందలు పడి వేదన పడ్డా. యోసేపు తుదకు గురి వద్దకే వెళ్ళాడు. నేను నీ గురి వద్దకే వెళ్తాను గనక నాయన, ఇదిగో ఈ క్షమించలేని హృదయము వేళ్లతో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ క్షమించే హృదయాన్ని నాకు దాయిచ్చా. ఇందులో నా విశ్వాసాన్ని పెంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.